నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా ఇంకెవరికి అవకాశం లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనే విజయం సాధిస్తూ వచ్చారు. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా ఒక రకంగా మరింత దిగజారిపోయింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇటువంటి క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు మాచర్ల నియోజకవర్గంలో ఏ రకంగా రెచ్చిపోయారు అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. దీనిలో భాగంగానే పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కూడా మనం చూసాం. ఆ కేసులో పిన్నెల్లి జైలుకు వెళ్ళటం, ఆయన అనుచరులు దాదాపుగా ఒక 20 మంది వరకు అరెస్ట్ కావడం కూడా జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది ఉన్నతాధికారుల ద్వారా. అదేంటంటే అసలు పిన్నెల్లి అనుచరులు కానీ అభిమానులు కానీ అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ పాల్పడినటువంటి ఘటనలకు సంబంధించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసిన వారిని ఎందుకు పోలీసులు పట్టుకోవడం లేదు అనే దాని మీద దీనికి సంబంధించి చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మాచర్ల పోలీసులకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారికి గిఫ్ట్ ప్యాక్లు, కవర్స్, ఆ కవర్స్లో దాదాపుగా చాలా విలువైనటువంటి గిఫ్ట్లు, నగలు ఇంకా రకరకాలుగా ఉన్నాయని దీనికి సంబంధించి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారట. డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మాచర్ల పోలీసుల వ్యవహారంపై పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించి ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడ్డారో వారిని సస్పెండ్ చేయండి. ఇప్పుడు మాచర్ల పోలీసులు వణుకుపోతున్నారట. ఎందుకనంటే అక్కడ పనిచేసి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. వారు కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఒక ఇద్దరు విషయంలో పోలీసులు చూసి చూడనట్లు ఉదాసీన వైఖరి ప్రదర్శించారు అనేది బయటకు వచ్చింది. దానికి సంబంధించే విచారణ జరిగింది. ఆ విచారణలోనే ఇవన్నీ బయటకు వచ్చాయి. ముఖ్యంగా తురక కిషోర్ అలాగే మన్నయ్య ఇద్దరు కూడా అక్కడ స్థానికంగా కొన్ని పదవుల్లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు అలాగే వైఎస్ఆర్సీపీలో ఎంతో కాలం నుంచి ఉన్నారు. ఇక మాచర్లు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లా, అల్లర్లకు, వివాదాలకు, ఘర్షణలకు కేర్ ఆఫ్ అడ్రస్. సో ఇలాంటి సందర్భంలో తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క తెలిసినటువంటి అంశం, పోలీసులు ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చినటువంటి గిఫ్ట్లు తీసుకుని కేసుల నుంచి తప్పించడానికి ప్రయత్నం చేశారు. వారు అందుబాటులో ఉన్నప్పటికీ లేరని చెప్పి రిపోర్ట్లు ఇవ్వడం, వారిని అరెస్టు చేయకుండా కాపాడటం, నేరుగా కోర్టులో లొంగిపోయేలా పోలీసులే బ్యాక్డోర్ పాలిటిక్స్ లేక చేశారు అనేది ఒకటి బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారో వారిని లిస్ట్ అవుట్ చేయండి, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారట. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతల ద్వారా గిఫ్ట్ కవర్లు అందుకున్నారో, గిఫ్ట్లు తీసుకున్నారో వారంతా ఇప్పుడు టెన్షన్గా ఉన్నారట. త్వరలోనే వీరిపై వేటు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది మాత్రం పోలీస్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. చూడాలి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాచర్ల తరహాలో ఇంకా చాలా పోలీస్ స్టేషన్లో ఇదే రకమైనటువంటి పద్ధతి జరిగింది, ఇంకా కొనసాగుతుంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను కాపాడటం కోసం పోలీసులే వారి పక్షాన పనిచేస్తున్నారు అనేది తెర మీదకి వచ్చినటువంటి అంశం. మొత్తానికి మాచర్ల ఇన్సిడెంట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతల ద్వారా గిఫ్ట్లు తీసుకున్నారో వారైతే వణుకుపోతున్నారట. చూడాలి ఏం జరుగుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశం. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని దయచేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.